ఆన్‌లైన్ బిజినెస్ చేయాలి అన్నా, ఆఫ్‌లైన్ బిజినెస్ చేయాలి అన్నా మనకు కావాల్సింది జీఎస్టీ. సో, ఈరోజు నేనైతే డాక్యుమెంట్స్ నోటరీ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్‌కి జీఎస్టీ ఆఫీస్‌కనేది స్టార్ట్ అయిపోయాను. సో, మీరు కూడా జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఏమేం డాక్యుమెంట్స్ కావాలి? ఈ వీడియోలో నేను అయితే క్లియర్‌గా చెప్తాను. కంప్లీట్‌గా ఈ వీడియోని చూడండి. జీఎస్టీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఫస్ట్ వన్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బిల్డింగ్ ఎలక్ట్రిసిటీ బిల్ కావాలి, బిల్డింగ్ మున్సిపల్ ట్యాక్స్ బిల్ కావాలి, ఫొటోస్, బౌండరీస్ ఆఫ్ బిజినెస్ పర్మిసెస్ అండ్ కరెంట్ లొకేషన్, టోటల్ ఏరియా బిజినెస్ది ఎంత ఉంది అని. ఇదైతే మీ ఓన్ బిల్డింగ్, ఓన్ ప్రాపర్టీ ఉన్నప్పుడు. సో ఇన్ కేస్ మీరు రెంటల్లో ఉంటున్నారు, రెంట్ ప్రాపర్టీ ఉంది, సో అప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ వేరేగా ఉంటాయి. ఫస్ట్ వన్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బిల్డింగ్ మున్సిపల్ ట్యాక్స్ బిల్ అండ్ 11 months అగ్రిమెంట్ విత్ నోటరీ. ఇది అయితే కంపల్సరీ కావాలి, అగ్రిమెంట్ అనేది తీసుకోవాలి ఓనర్ దగ్గర నుంచి. నెక్స్ట్ బిల్డింగ్ ఓనర్ ఆధార్ కార్డ్, బౌండరీస్ ఆఫ్ బిజినెస్ పర్మిసెస్, టోటల్ ఏరియా ఆఫ్ బిజినెస్, కరెంట్ లొకేషన్ అండ్ ఫోటో. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంది అంటే కమెంట్ చేయండి. నా రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది, నేనైతే హోమ్కి వచ్చేసాను. సో ఈ వీడియోని నచ్చినట్టయితే షేర్ చేయండి, ఫాలో చేయండి నెక్స్ట్ వీడియో కోసం.